తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ విజయం అంచనా. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం 116 మున్సిపాలిటీలు ప్లస్ 7 కార్పొరేషన్లలో దాదాపు 70% కాంగ్రెస్ ఖాతాలో పడనున్నాయి. కాంగ్రెస్ 68 నుంచి 76 మున్సిపాలిటీలు గెలుపు అవకాశం. బీఆర్ఎస్ 29 నుంచి 36 మాత్రమే. ఏ ఒక్క కార్పొరేషన్ కూడా గెలవకపోవచ్చు. బీజేపీ 3 నుంచి 5 మున్సిపాలిటీలు. ఎంఐఎం కొన్ని చోట్ల కింగ్ మేకర్ అయ్యే అవకాశం. కార్పొరేషన్లో నిర్వహించిన ఓటింగ్లో సుమారు 70% స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం కార్పొరేషన్లలో కాంగ్రెస్ ముందంజలో ఉందని అంచనా. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో మాత్రం బీజేపీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు తెలిపింది. ఈ రెండు ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం సాధించడం ప్రత్యేకంగా గుర్తించదగ్గ అంశంగా పేర్కొంది. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో ఎంఐఎం కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని సర్వే విశ్లేషించింది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్ కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదని నివేదిక స్పష్టం చేసింది. కార్పొరేషన్ల వారీగా అంచనాలు. రామగుండం కాంగ్రెస్ 30 నుంచి 34, బీఆర్ఎస్ 16 నుంచి 20, బీజేపీ 3 నుంచి 6, ఇతరులు 4 నుంచి 7 వార్డులు. మంచిర్యాల కాంగ్రెస్ 39 నుంచి 43, బీఆర్ఎస్ 8 నుంచి 12, బీజేపీ 6 నుంచి 9, ఇతరులు 1, 2 స్థానాలు. కొత్తగూడెం కాంగ్రెస్ 28 నుంచి 34, బీఆర్ఎస్ 7 నుంచి 9, సిపిఐ 14 నుంచి 16, ఇతరులు 2 నుంచి 4. మహబూబ్ నగర్ కాంగ్రెస్ 26 నుంచి 30, బీఆర్ఎస్ 18 నుంచి 22, బీజేపీ 6 నుంచి 8, ఎంఐఎం 2 నుంచి 4. నల్గొండ కాంగ్రెస్ 21 నుంచి 26, బీఆర్ఎస్ 8 నుంచి 12, బీజేపీ 6 నుంచి 10, ఎంఐఎం 2 నుంచి 4. నిజామాబాద్ కాంగ్రెస్ నుంచి 10 నుంచి 16, బీఆర్ఎస్ 2 నుంచి 4, బీజేపీ 26 నుంచి 31, ఎంఐఎం 8 నుంచి 12. కరీంనగర్ కాంగ్రెస్ 14 నుంచి 16, బీఆర్ఎస్ 10 నుంచి 12, బీజేపీ 24 నుంచి 29, ఎంఐఎం 6 నుంచి 9. మొత్తంగా 68 నుంచి 76 మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండగా బీఆర్ఎస్ 29 నుంచి 36, బీజేపీ 3 నుంచి 5, ఎంఐఎం 1 మున్సిపాలిటీలో విజయం సాధించవచ్చని అంచనా. మరో 8 నుంచి 14 మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కఠిన పోటీ ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఓట్ల శాతం అంచనా. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు సుమారు 36% ఓట్లు, బీఆర్ఎస్కు 29.7%, బీజేపీకి 19.3%, ఎంఐఎంకు 2% ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది. వార్డుల పరంగా చూస్తే కాంగ్రెస్ 1210 నుంచి 1290, బీఆర్ఎస్ 860 నుంచి 930, బీజేపీ 250 నుంచి 270, ఎంఐఎం 35 నుంచి 44, సిపిఐ 12 నుంచి 17, సిపిఎం 10 నుంచి 14, ఇతరులు 90 నుంచి 110. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ కోసం సేకరించిన నమూనాలో 52.3%, పురుషులు 47.7% మహిళలు ఉన్నారు. వయసు ఆధారంగా 18 నుంచి 25 సంవత్సరాలు 16.8%, 26 నుంచి 35 సంవత్సరాలు 25%, 36 నుంచి 45 సంవత్సరాలు 28.7%, 46 నుంచి 60 సంవత్సరాలు 20.2%, 60 ఏళ్లు పైబడిన వారు 9.2% ఉన్నట్లు తెలిపింది. సామాజిక వర్గాల ప్రకారం ఎస్సీలు 18.4%, ఎస్టీలు 6.1%, ఓబీసీలు 51.1%, ఓసీలు 10.2%, ముస్లింలు 11.5%, ఇతరులు 2.7% ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ తన పాలనపై ప్రజాభిప్రాయంగా అభివర్ణించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలు, పట్టణాభివృద్ధి పనులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ వంటి చర్యలు ప్రజాదరణ పొందినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్ల మద్దతు కాంగ్రెస్కు బలంగా మారినట్లు అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 62.09% పోలింగ్ నమోదవడం కూడా ప్రజల్లో ఆసక్తిని సూచిస్తోంది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమైతే రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ మరింత బలమైన స్థానం సంపాదించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.